తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని బడేభాయ్ అంటారు. దానికి తగ్గట్లుగానే ప్రధాని మోదీ రేవంత్ను సోదరుడిగానే ట్రీట్ చేస్తున్నట్లుగా ఉన్నారు. కూటమి పార్టీల ముఖ్యమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గంటసేపైనా సమావేశమైన సందర్భాలు దాదాపుగా లేవు. కానీ రేవంత్ రెడ్డితో మాత్రం ఆయన గంటసేపు చర్చించారు. తెలంగాణ అంశాలపై రేవంత్ చెప్పినవన్నీ విన్నారని, అలాగే కేంద్రం తరఫున ఆయన కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక ఓటింగ్ పెట్టుకుని ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇచ్చారని ఢిల్లీకి పరుగులు పెట్టడం రాజకీయంగా కరెక్టో కాదో కానీ ఢిల్లీలో అసలు పార్టీకి చెందిన పెద్దలతో సమావేశమయ్యే ప్రయత్నం చేయకపోవడం మరింత వింతగా అనిపిస్తుంది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాని మోదీతో సమావేశం కావడం పెద్ద విషయం కాదు. కానీ తెలంగాణ విషయంలో మాత్రం కొన్ని సందేహాలు వస్తాయి. అదే సమయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ కేంద్ర మంత్రి అమిత్ షాతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతో ఆయనపైన ప్రచారం ప్రారంభమైంది. అయితే అలాంటి ఆలోచన లేదని, బీజేపీకి దగ్గరవుతున్నాననేది తప్పుడు ప్రచారమని ఆయన ఖండించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, గురు శిష్యులుగా పేరున్న శివకుమార్ అమిత్ షాతోనూ, రేవంత్ ప్రధానితోనూ భేటీ కావడం యాదృచ్ఛికం కాకపోవచ్చని అనుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డికి హైకమాండ్కు మధ్య గ్యాప్ ఉంది. ఇటీవల చాలా రోజుల తర్వాత రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారని చెప్పుకున్నారు. దానికి సంబంధించిన ఫోటో మాత్రం ఏఐసీసీ నుంచి విడుదల కాలేదు. అసలు ఫోటోలే విడుదల చేయలేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలు, భావాలకు భిన్నంగా వెళ్తున్నారు. ఆయన ఏబీవీపీ నుంచి కెరీర్ ప్రారంభించారన్న దానికి ఎక్కువ ఫోకస్ వచ్చింది. తర్వాత గౌతమ్ అదానీతో ఆయన చాలా సన్నిహిత సంబంధాలు నడిపారు. గౌతమ్ అదానీ వ్యాపారవేత్తే కానీ పొలిటికల్గా ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రేవంత్ ఆ కారణంతోనే ఆయనకు సన్నిహితమవుతున్నారన్న అనుమానాలు ఉన్నాయి. స్కిల్ యూనివర్సిటీ కోసం 100 కోట్ల రూపాయలు ఆయన ఇచ్చారు. హైకమాండ్ చెప్పిన తర్వాతనే ఆ విరాళం వద్దని చెప్పారు. కానీ పెట్టుబడుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు. ఒప్పందాలు రద్దు చేసుకునేది లేదంటున్నారు. రేవంత్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారని కాంగ్రెస్లోనే ఎక్కువ అనుమానాలు ఉన్నాయి. మోదీతో ఆయన అనుబంధం పెరుగుతుండడం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ హైకమాండ్ లెక్కలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీలు బీజేపీతో లొల్లి పెట్టుకుని అనవసరమైన టెన్షన్లు తెచ్చిపెట్టుకోవడం ఎందుకని వీలైనంత సైలెంట్గా ఉంటున్నాయి. ఇక వైసీపీ సంగతి చెప్పాల్సిన పనిలేదు. బీఆర్ఎస్ కూడా బీజేపీతో అనవసరంగా గొడవలు పెట్టుకుని ఇబ్బంది పడ్డం ఎందుకని మధ్య మార్గం పాటిస్తోంది. కానీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కున్న ముఖ్యమంత్రుల్లో ఒకరైన రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీల తరహాలో బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడం మాత్రం ఆసక్తికరమే. భవిష్యత్ రాజకీయాలు ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయన్న దానికి సంకేతమే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.